నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మా యాంకర్ ఉషా. సో చాలామంది పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు జాగ్రత్తగా ఎత్తుకోండి, మెడ కింద చేయి పెట్టి లిఫ్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంటారు. బట్ చాలామంది పిల్లల్ని మనం కార్లో తీసుకెళ్ళేటప్పుడు సపరేట్గా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందని ఆ సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా వాళ్ళ కోసం డిజైన్ చేయించి మధ్య మనం ట్రావెల్ చేస్తున్నాం. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అండ్ దాంతోపాటు ఎన్ని అవర్స్ అలా ట్రావెల్ చేయొచ్చు అన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవింద లోచని గారు ఉన్నారు. అవన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇవాళ రేపు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అందరికీ. సో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తప్పదు, చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏవైతే మనం వాళ్ళకి తగ్గట్టుగా సీటింగ్ పొజిషన్ అరేంజ్ చేస్తూ ఉంటుంటామో కార్లో, అది ఎంతవరకు అంటే మనం ట్రావెల్ చేయొచ్చు అంటారు, దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. ఎందుకంటే వాళ్ళ వెన్నుపూస అప్పుడే నిలబడదు, అలా కూర్చోబెట్టొద్దు, అలా ఎత్తుకోవద్దని చెప్తూ ఉంటుంటారు, కూర్చోబెట్టినా ఎత్తుకున్న చిన్నపిల్లల్ని. బట్ ఈ ట్రావెలింగ్లో ఎలా క్యారీ చేయొచ్చు? మన ఇండియాలో అయితే పిల్లల్ని కూర్చోపెట్టచ్చా, వాళ్ళ వెన్నుపూస స్ట్రాంగ్గా ఉంటుందా అని చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి. కానీ ట్రావెల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే కనుక పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే కార్ సీట్ అనేది కంపల్సరీ. సో అక్కడ అలా తీసుకెళ్ళకపోతే వెంటనే పోలీస్ వాళ్ళు వస్తారు. సో ఇండియాలో ఇంకా అంత స్ట్రిక్ట్గా మనము అమలవుతున్నట్టు చూడట్లేదు. ప్లస్ చాలా మందికి అవగాహన కూడా లేదు. పిల్లలే కదా ఒళ్ళో కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళిపోవడం, ఎక్కువ మంది ఎక్కేయడం అలా చేస్తూ ఉంటాం. కానీ మామూలు సందర్భాల్లో అది బాగానే ఉన్నా, ఎప్పుడైనా మన టైం బాగోక యాక్సిడెంట్స్ అవి అయినప్పుడు సో కార్ సీట్ లేకుండా ట్రావెల్ చేయడం వల్లనే చాలా సీరియస్ ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి అనేది మనకు తెలుసు. మనం పేపర్లలో వాటిలో చదువుతూ ఉంటాం కూడా. సో అందుకని పుట్టినప్పటి నుంచి కూడా బయటికి తీసుకువెళ్ళాలి అంటే కంపల్సరీగా కార్ సీట్లోనే పిల్లల్ని తీసుకువెళ్ళడం. అంటే వాళ్ళ ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తాకితేనే మనం విలవెల్లాడిపోతాం. అలాంటిది ఏదైనా జరిగి ఇదైతే పిల్లలకి కష్టం కాబట్టి కార్ సీట్ అరేంజ్ చేసుకొని దానిలోనే ట్రావెల్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఈ కార్ సీట్ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చూసుకుంటే, న్యూ బోర్న్ బేబీస్ నుంచి 3 ఏళ్ల పిల్లల వరకు కార్ సీట్ అనేది మనం బ్యాక్ సీట్లోనే మనం చూస్తూ ఉంటాం కూడా. పిల్లలు అనేది బ్యాక్ సీట్లోనే ఉండేలాగా చూసుకోవడం అనేది మంచిది. అండ్ లెస్ దాన్ 3 years పిల్లల్లో ఆ కార్ సీట్ని మనం రేర్ ఫేసింగ్, అంటే కారు ప్రయాణం చేసే ముందు వైపు కాకుండా వెనక పక్కకి తిప్పి దాన్ని ఫిక్స్ చేసి ముందుగానే చూసుకోవాలి. బేబీ డెలివరీ కన్నా ముందు, బేబీ ట్రావెల్ చేసే ముందే మనం ఒక మంచి బ్రాండ్ కార్ సీట్ అనేది ఎంచుకొని దాన్ని మీ కార్ సీట్లో ప్రాపర్ సీట్లో ఫిక్స్ చేసి టైట్గా కదలకుండా ఉందా అనేది ఫిక్స్ చేసుకొని చూసుకోవాలి. అండ్ ఆ తర్వాత దానికి హార్నెసెస్ అంటాం కదా, బెల్ట్స్, అవి కూడా మంచిగా లాక్ అవుతున్నాయా, పనిచేస్తున్నాయా లేదా అన్నది చూడాలి. చిన్న బేబీస్కి అందులో కూర్చోబెట్టినప్పుడు షోల్డర్ నుంచి ఒకటి సపోర్ట్ అండ్ హిప్స్ మీద నుంచి ఒకటి సపోర్ట్ అనేది వచ్చి ఇలా క్రాస్ లాగా బేబీ కంప్లీట్గా సపోర్ట్ వస్తుంది. సో బేబీని అందులో కూర్చోబెట్టినప్పుడు కొంచెం స్ట్రైట్గా ఉండి ఇవి కొంచెం టైట్గా ఉండేలాగా, మరీ టైట్ కాదు, మరీ టైట్ అయితే షోల్డర్లన్నీ నొక్కుపోతాయి. అలా కాకుండా కొంచెం ఫర్మ్గా ఉండేలాగా ఫిక్స్ చేసుకొని బేబీ ఎలా రెస్పాన్స్ అవుతుంది అనేది కొంతసేపు చూసుకొని తర్వాత బయలుదేరాలి. ముందు సీట్ ఎందుకు వద్దని చెప్తాము అంటే, ఎయిర్ బ్యాగ్స్ అవి అన్ఫార్చునేట్గా ఎక్కడైనా తగిలినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు అది బేబీకి సఫకేషన్ లాగా మారచ్చు. ఓకే. అండ్ ప్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కూడా ఎందుకు వద్దంటామంటే, సడన్ కార్ బ్రేక్ వేసినప్పుడు బేబీ అనేది ఇలా ముందుకి జారిపోవడం వల్ల నెక్ బెండ్ అయ్యి నెక్ ఇంజురీస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రేర్ ఫేసింగ్ అయితే బ్యాక్ తిరిగి ఉంటుంది కాబట్టి మనం బ్రేక్ వేసినప్పుడు ఆ డైరెక్షన్లోనే సీట్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఇంజురీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే లెస్ దాన్ 3 years పిల్లల్లో కంపల్సరీగా వాళ్ళు వెనక పక్క తిప్పే కూర్చోబెట్టేలాగా చూసుకోవాలి. ఇంకొకటి ఏం అడుగుతూ ఉంటారంటే లాంగ్ డ్రైవ్స్కి వాటికి వెళ్ళినప్పుడు 2 hours కన్నా ఒకసారి బ్రేక్ తీసుకొని బేబీకి ఆ పొజిషన్ అది మార్చి మళ్ళీ కూర్చోబెడుతూ, ఎలాగో ఫీడింగ్కి వాటికి తీస్తూనే ఉంటాం కాబట్టి అలా కూడా మనం ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ ఈ కార్ సీట్లో కూర్చోపెట్టినప్పుడు పైన ఇంకో క్లాత్ వేసి మళ్ళీ అది జారుడుగా అలా కాకుండా ఫర్మ్గా వేసేలాగా చూసుకోవాలి. ఇది లెస్ దాన్ 3 years పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మరీ అంత పెద్దగా కూడా ఉండరు, 10 kgs to 15-20 kgs మధ్యలో ఉంటారు. వాళ్ళకి ఈ అడల్ట్ సీట్ బెల్ట్స్ అనేవి వాళ్ళకి సరిపోవు. ఇప్పుడు సీట్ బెల్ట్ అనేది ఎప్పుడైనా బేబీ హిప్స్ మీద నుంచి
వచ్చేలాగా మనం చూసుకోవాలి. వీళ్ళు చాలా షార్ట్గా ఉంటారు కాబట్టి అది పొట్ట మీద నుంచి కానీ చెస్ట్ మీద నుంచి కానీ ఆ స్ట్రాప్స్ అనేవి వస్తాయి. అది కూడా అంత మంచి ప్రొటెక్షన్ని ఆఫర్ చేయదు. సో అలాంటివి అప్పుడు ఏంటంటే 3 years నుంచి 12 years పిల్లలకి బూస్టర్ సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో అదేంటంటే కొంచెం హైట్ని పెంచుతుంది. అండ్ ఈ సీట్ బెల్ట్ అనేది కరెక్ట్గా కూర్చునేలాగా బేబీ పొజిషన్కి కరెక్ట్గా వచ్చేలాగా ఉంటుందన్నమాట. అవి యూజ్ చేస్తే పిల్లల్లో మనం జరిగే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ నుంచి వాళ్ళని కాపాడొచ్చు. మోర్ దెన్ 12-13 years పిల్లలు వాళ్ళు ఇంకా నార్మల్ అడల్ట్ హైట్ అండ్ వెయిట్కి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి నార్మల్ కార్ సీట్ బెల్ట్స్తో యూజ్ సో చేసేసుకోవచ్చు. 10 years పిల్లల వరకు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు వెళ్ళినా మనం దాన్ని లైట్ తీసుకోకుండా సీట్ బెల్ట్తోనే ట్రావెల్ చేసి ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ మంది ఎక్కడం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం పిల్లల్ని అలా చేయకుండా జాగ్రత్తగా వెళ్తే మనం కూడా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే చాలా మందికి తెలీదు, వెన్నుపూస అప్పుడే స్ట్రాంగ్ అవుతూ ఉంది అని చెప్తుంటుంటారు, మెడ అప్పుడే నిలబడదని చెప్తూ ఉంటుంటారు. బట్ ట్రావెల్ చేసే ప్రాసెస్లో నిజంగా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే అది వాళ్ళకి అన్కంఫర్టే, అటు పేరెంట్స్కి అన్కంఫర్ట్. అలానే సపరేట్గా కూర్చోబెట్టాలి అంటే బెండ్ అవుతారేమన్న భయం ఉంటుంది. చాలామందికి నాలెడ్జ్ ఉండదు. కొంతమంది అడిగేది ఏంటంటే, సో మా బేబీస్కి ఇక్కడ ఎవరైతే మన హైదరాబాద్ లోకల్లో ఉంటుంటారో పీడియాట్రిషియన్లో సంబంధించి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటుంటారు. నాకు తెలుసు పర్సనల్గా, ఎందుకంటే మా బాబుని మీరే ట్రీట్ చేస్తారు కంప్లీట్గా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఏదైనా సరే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదంటే చాలామంది ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎలా అంటే ఫీవర్తోనూ కాఫ్తోనూ ఎక్కువ రోజులు ఉంటుంది, ఎన్ని మెడిసిన్స్ వాడినా మాకు తగ్గట్లేదు, ఇలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి, రిపీటెడ్గా వస్తూనే ఉంటుంటాయి. సో ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ అయినా లేదంటే ఎన్ని మెడిసిన్స్ వేసినప్పటికీ కూడా వాళ్ళది అలాగే ఉంటూ ఉంటుంది. సో ఒకవేళ మన ఈ వీడియోస్ చూసిన తర్వాత ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్న, ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయండి. ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ ఇక్కడ నేనైతే కిమ్స్ కడిల్స్ కొండాపూర్లో నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. మన ఓపీ అనేది ఇప్పుడు 11 నుంచి ఈవినింగ్ 5 వరకు రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏ టైం అయినా అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ప్లస్ అలానే ఆన్లైన్ కన్సల్టేషన్ కొన్నిసార్లు ఏంటంటే మదర్స్ హోమ్స్కి అలా వేరే ఊర్లకి వెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి రాలేరు. ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే కూడా మీరు మన కమ్యూనికేషన్స్కి కాల్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వాటికి వీ కెన్ డూ ఆన్లైన్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.